ఓకే. అండ్ దెన్ లాస్ట్ సెషన్ అప్పుడు మనం పిన్ అనేది ఒక టాక్టికే. బేసిక్‌గా మనం డెలివర్ చేసుకుంటాం ఆపోనెంట్‌కి. కానీ సమ్ టైమ్స్ ఆపోనెంట్ మనకి పిన్ డెలివర్ చేసినప్పుడు, మనం దానికి ఎలాగా ఎగనెస్ట్‌గా మనం డిఫెన్స్ చేసుకోవాలి. పిన్ డెలివర్ చేసినప్పుడు మనం ఏ కైండ్ ఆఫ్ యాక్షన్స్ మనం డెలివర్ చేసుకోవచ్చు మన సైడ్ నుంచో అనేది ఒకసారి డిస్క్రిప్టివ్ ఒకసారి చూసుకుంటూ ఫర్దర్‌గా ముందుకెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయొచ్చు మనం? ఎక్స్‌చేంజ్ ఆఫ్ ద ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఆర్ మూవ్ ద పీస్ అగైన్స్ట్ ద విచ్ ద పిన్ ఈస్ మేడ్. ఆ పిన్ డెలివర్ చేసిన ఆ వే ఏదైతే ఉంటుందో పాత్‌లు, ఆ పాత్‌లని ఎగనెస్ట్‌గా మూవ్ చేసుకోండి. లేకపోతే ఎవరైతే పిన్ డెలివర్ చేశారో ఆ మెటీరియల్‌ని మీరు ఎక్స్‌చేంజ్ కోసం తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు బిషప్ వర్సెస్ బిషప్ గాని, రుక్ వర్సెస్ రుక్ గాని ఇలా ఏదైనా మెటీరియల్ ఉంటే ఎక్స్‌చేంజ్ కోసం ఎళ్ళండి పర్లేదు. అదొక వేరియేషన్. లేకపోతే డిఫ్లెక్ట్ ద పిన్నిడ్ పీస్. ఇప్పుడు పిన్నింగ్ పీస్ ఏదైతే ఉంటుందో ఆ ఒక పీస్‌ని డైవర్ట్ చేయండి. వేరే ఒక సైడ్ వైపు. అలా డైవర్ట్ చేసినప్పుడు కూడా మనం ఎగనెస్ట్‌గా ఫైట్ చేయొచ్చు. లేకపోతే సపోర్ట్ ద పిన్నిడ్ పీస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ద పిన్. అంటే ఏదైతే మనం పిన్ డెలివర్ చేసామో అబ్సల్యూట్ పిన్ అని మనం ఇక్కడ కింద ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఆ వేలో మనం పౌండ్‌ని అడ్వాన్స్ చేసామనుకోండి, పౌండ్ సపోర్ట్ దొరుకుతుంది. అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఏదైతే ఇనీషియల్‌గా ఉన్న అబ్సల్యూట్ పిన్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇలాగా మనం ఆ పిన్‌ని బ్రేక్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి? ఇంటర్‌పోజ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ద పిన్. అంటే మనకి ఏదైతే ఆ పిన్ డెలివర్ చేసిన ఆ లైన్‌లోనే ఒక మెటీరియల్‌ని ఇన్వాల్వ్‌మెంట్ చేసుకోండి మధ్యలో. ఎందుకంటే ఒక పాత్‌లోనే గదా మనకు పిన్ డెలివర్ చేసేది. స్ట్రెయిట్‌లో ఒక ఒక ర్యాంక్‌లోనైనా కానీ, ఒక 5 లోనైనా కానీ, ఒక డయాగ్నల్‌గా గానైనా మనకు పిన్ డెలివర్ చేస్తారు. ఆ ఒక్క పాత్‌లో ఏదైనా స్పేస్ ఉందనుకోండి, లైక్ డిస్టెన్స్ ఉందనుకోండి, 1 ఆర్ 2 స్క్వేర్ డిస్టెన్స్ ఉంటే, అప్పుడు మీరు ఏదైనా సేమ్ వాల్యూ ఉన్న మెటీరియల్‌ని ఇన్సర్ట్ చేసుకోండి మధ్యలో. ఇంటరప్ట్ చేసుకోండి. అప్పుడు మనకు ఎక్స్‌చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రొవైడ్ ద అడిషనల్ సపోర్ట్ ఫర్ ద పిన్నెడ్ పీస్. లెస్ వాల్యుబుల్ పీస్ సపోర్ట్ ఫస్ట్. మనం అడిషనల్‌గా సపోర్టర్స్‌ని ప్రొవైడ్ చేసుకోవడం అనేది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ లాగా క్రియేట్ అవుతుంది. ఆ పిన్‌ని డిఫెన్స్ చేసుకోవడానికి. అండ్ దెన్ రిమూవ్ ద ఎనిమీ ఫోర్సెస్ దట్ కుడ్ యాడ్ టు ద అటాక్ అగైన్స్ట్ ద పిన్నిడ్ పీస్. ఇప్పుడు పిన్నిడ్ పీస్‌కి ఎగనిస్ట్‌గా ఇంకా అటాకర్స్ అని ఇంక్రీజ్ చేశారనుకోండి ఆపోనెంట్. అప్పుడు మీరు ఇంకా అడిషనల్‌గా సపోర్టర్స్‌ని తీసుకురాకుండా మీరు రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ గేమ్‌లో ఇదే చూసుకున్నాం మనం. సో, ఈ వేస్ ఏదైతే ఉన్నాయో ఇలాగ మనం పిన్ డెలివర్ చేసినప్పుడు అన్నిటిని మనం ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. క్లియర్ గదా! ఇందులో మీరు ఏది యూజ్ చేసుకున్నా గాని ఇట్స్ ఫైన్. క్లియరా? లెట్ మీ నో. Yes. ఓకే. మీకు పిన్ డెలివరీ చేసినప్పుడు మీరు కొంచెం హరీ బరీ అవ్వకుండా ఇందులో ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ప్రిపేర్ చేసినా గాని సరిపోతుంది. అండ్ దెన్ 110. సో, ఇక్కడ ఒకటి చూడండి. నెక్స్ట్ టాపిక్ ఇందులోనే మనం ద పిన్ యాస్ ఎ డిఫెన్సివ్ మెథడ్. సో, పిన్‌ని మనం ఒక డిఫెన్సివ్ మెథడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, అదెలానో ఒకసారి చూద్దాం. మై పొజిషన్ ఈస్ క్లియర్‌లీ బెటర్. ఐ థాట్ వెన్ ఇట్ అరోస్ అండ్ I only need to find the most precise plan. సో ఇక్కడ మీరు చూసుకుంటే ద సెకండ్ పర్సన్ బ్లాక్ కలర్ మెటీరియల్ వెల్ పొజిషన్ లో ఉంది. అండ్ దెన్ మీకు ఒకసారి అది అపియర్ అయితే సరిపోతుంది. మీరు ఎలాగ దాన్ని యూజ్ చేసుకోవాలో మీకు కనబడిపోతుంది ఇంకా. అయితే ఇనీషియల్ గా Sir, queen తో capture చేయొచ్చు. క్వీన్ తో ఏ మెటీరియల్ ని రైట్ నౌ ఇట్స్ బ్లాక్ టర్న్. రైట్ నౌ ఇట్ ఇస్ అ బ్లాక్ టర్న్. ఎక్కడికి? బ్లాక్ పైన వైట్ పైన క్యాప్చర్ చేసి చెక్ పెట్టొచ్చు కదా సార్. ఒక్కసారి అదే ఒకసారి అలాగే ఒకసారి చూద్దాం అలాగే. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. సో అన్ఫార్చునేట్లీ దిస్ వాస్ ఫార్ అవే ఫ్రమ్ ద ట్రూత్. సో మనం ఒక ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్లాన్ అనేది రియాలిటీకి కొంచెం దూరంగా ఉంది.
అండ్ ఆఫ్టర్ సమ్ 20 మూవ్స్ మ్యూట్ చేసుకోండి శౌర్య. అసలు మెయిన్ క్లాసెస్ అవి ఆ మెయిన్ క్లాసెస్ లలో ఈ గ్లాస్ వేయాలి. ఇప్పుడు నేను శౌర్య నాకు ఏ పవర్ లేదు డైరెక్ట్ వాడేసుకోవచ్చు. అది శౌర్య శౌర్య ఆర్ యు దేర్? Yeah, mute yourself. Yeah, after some 20 minutes of deliberation, I went for what seemed to be my the best practice chance. లైక్ ఇప్పుడు బ్లాక్ కలర్ మెటీరియల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఒక 20 మినిట్స్ వాళ్ళు థింక్ చేసి ఒక థాట్ అనేది వాళ్ళకి వచ్చింది, లైక్ ఎలాగ వాళ్ళు ద బెటర్ మూవ్ చేయగలరు అని. సో అలా మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ తన మూవ్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్నారు. నైట్ ఆన్ G3, వన్ ఆఫ్ ద నైట్ ని G3 లో ప్లే చేసుకున్నారు. నీవ్ లుకింగ్ మూవ్ క్రియేట్స్ అన్ అన్ప్లెజెంట్ threat for a folk which my opponent missed. ఇక్కడ మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ మెటీరియల్ కి ఒక థ్రెడ్ ని ప్రొవైడ్ చేసుకోవచ్చు, కానీ నీవ్స్ అంటే లైక్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ ఆటని. ద నీవ్ లుకింగ్ మూవ్స్ క్రియేట్ అనే అన్ప్లెజెంట్ థ్రెట్ ఆఫ్ ఫర్ ద ఫోర్క్. ఇక్కడ ఫోర్క్ డెలివర్ చేసుకునే ప్రాసెస్ లో మరి అంత బెటర్ పొజిషన్ అనేది ఇక్కడ లేకపోవచ్చు. కానీ ఒక్కసారి మీరు చూసుకుంటే వైట్ మూవ్ ఏం చేసింది, ఇక్కడ క్వీన్ ని E3 లో మూవ్ చేసింది. ఓకే, నైట్ ఆన్ G3. ఓకే, నైట్ ఆన్ G3 లైక్ దిస్ వన్, ఇలాగా బ్లాక్ చేసింది. ఇక్కడ ఏదైతే పిన్ చేసింది ఒక మెటీరియల్ మన ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇలాగ పిన్ డెలివర్ చేసినప్పుడు నార్మల్ పిన్ కూడా కాదు ఇది, ప్రాపర్ గా ఓన్లీ అటాక్ చేస్తున్నారు. అటాక్ చేసినప్పుడు ఇంటరప్ట్ చేసింది ఒక మెటీరియల్ ని, లైక్ ఇంటర్పోజ్ చేసింది. ఇలా ప్లే చేసినప్పుడు బ్లాక్ కలర్ కి ఎగనిస్ట్ గా లైక్ ఆ వైట్ కలర్ క్వీన్ అనేది E3 లో మూవ్ చేసుకున్నారు. సిన్స్ ద బిషప్ ఆన్ F1 ఈస్ అ బ్లండర్, ఒకవేళ కింగ్ ని మూవ్ చేయకుండా ఇలాగ బిషప్ ని F1 లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద క్వీన్ H1 చెక్ మేట్. లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడైతే బిషప్ అనేది ఆ ఒక స్క్వేర్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు. కానీ ఈ మూవ్ ని ప్రిపేర్ చేసుకోలేదు, ఒకవేళ చేసుంటే ఇలాగ అయ్యేది. అండ్ దెన్ బిషప్ E4 వాజ్ ద వైట్స్ ఓన్లీ మూవ్. ఒకవేళ బిషప్ అనేది E4 ని కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ H1 లోకి వస్తే రీక్యాప్చర్ చేసుకోవడానికి. కానీ బిషప్ అనేది ఈ యొక్క స్క్వేర్ ని మిస్ సార్ చేసి, చెప్పమ్మా. సార్ ఒకసారి వెనక్ మూవ్ పెట్టండి, ఇందాకున్నది. దిస్ ఇస్ ద వన్. ఇప్పుడు చెక్ మేట్ చేయొచ్చు. ఒకసారి వైట్ ఒక ర్యాండమ్ మూవ్ వేయండి. వైట్ ఒకవేళ బిషప్ అనేది ఈ యొక్క స్క్వేర్ లో ఎక్కడ ప్లేస్ చేసినా కానీ ఓకే, ఈ యొక్క F1 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటే. కంట్రోల్ చేసుకోకుండా ఉంటే మాత్రం క్యాప్చర్ చేసుకుంటారు బ్లాక్, సార్ చెక్ మీట్ లో చేసుకుంటారు బ్లాక్ కలర్ క్వీన్ అనేది. సార్ ఒకవేళ బిషప్ H1 లో పెడితే వైట్ ఇంతకు మనం చూసుకున్నాం కదా, H1 లో సార్ అంటారా? బిషప్ ని మూవ్ చేయొద్దు సార్. H1 లో పెట్టేసిన సేమ్ అవుతుంది కదా, ఆ స్క్వేర్ ని 2 మిడిల్స్ కంట్రోల్ చేసుకుంటున్నాయి. మీరు ప్లేస్ చేసుకుని ఇప్పుడైనా కానీ చెక్ మీట్ అవుతుంది, ఇలాగైనా కానీ మీరు ఆ స్క్వేర్ ని కంట్రోల్ అంటే ఏదైతే మనకు ఇంకో ప్లాన్ కూడా చేయొచ్చు కదా. ఎలా అంటారు, ఎక్స్చేంజ్ ఏ మెటీరియల్ తోని? క్వీన్. మన క్వీనా? ఎస్ సార్. ఇప్పుడు క్వీన్ ఎక్కడ ప్లేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటారు? ఇక్కడ క్యాప్చర్ చేసుకొని, పౌన్ ని క్యాప్చర్ చేసుకున్నా. ఎస్ సార్. అలా క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, రీక్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి 4 డెలివర్ చేసుకుంటే క్వీన్ కూడా మిగిలింది ఇక్కడ. 4 ఎట్లా సార్?
ఒకవేళ నైట్ ని మూవ్ చేసుకోకుండా లైక్ నైట్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది అండ్ దెన్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ర్యాండమ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నారు తర్వాత ఓకే సారీ లైక్ ఇలా మూవ్ చేసుకున్నారు అండ్ దెన్ ఒకవేళ ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత వైట్ ఒకవేళ క్యాప్చర్ చేసింది అనుకోండి అండ్ దెన్ ఇక్కడ ప్లేస్ చేసుకొని ఫోర్క్ డెలివర్ చేసుకుంటారు ఆ స్క్రీన్ కూడా ఉండదు అక్కడ ఎస్ సార్ మనం ఒకసారి ఒక స్టెప్ వెనక్కి పెట్టండి సార్ సారీ ఫోర్క్ చెప్పండి దానికన్నా ముందు సార్ ఓకే ఎస్ సార్ ఇప్పుడు మనం క్వీన్ ని D4 లో పెట్టండి సార్ D4 D4 లో పెడితే ఏమవుతుంది క్యాప్చర్ చేస్తాడు అప్పుడు మనకు సపోర్ట్ దొరుకుతుంది అంటారా ఎస్ ఇప్పుడు మనకి సపోర్ట్ లేదు కదా సార్ సార్ క్యాప్ ఒకసారి పెడితే బ్లాక్ చెక్ పడతారు సార్ మనం F1 లో పెడితే ఇప్పుడు F1 ఎందుకు నైట్ క్యాప్చర్ చేసుకునేది అప్పుడు మనం క్వీన్ ని క్యాప్చర్ చేసేసుకుంటాం లేదు క్వీన్ ఆపరేటే మన క్వీన్ క్యాప్చర్ చేసుకుంటారు క్యాప్చర్ చేసుకుంటే ఏమైంది సార్ చెప్పమ్మా చిన్మయి చెప్పినట్టు ఇప్పుడు D4 లో పెట్టామనుకో క్వీన్ D4 లో పెడితే అప్పుడు ఇప్పుడు క్యూ F1 చెక్ పెడతారు సార్ పక్క F1 రాదు F1 రాదు పవన్ ఉంది ఇలాగ వచ్చి చెక్ డెలివర్ చేస్తారు ఎస్ సార్ ఇక్కడికి వచ్చి చెక్ డెలివర్ చేస్తారు అప్పుడు మీకు ఈ ఒక స్క్వేర్ ఉంటుంది అందులో ఇప్పుడు నెక్స్ట్ చెక్ మేట్ సార్ బిషప్ ఈ H1 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది మీరు పెట్టలేరు ఇప్పుడే ఓకే లైక్ ఇక్కడ నార్మల్ గా క్వీన్ అనేది ఈ ప్లేస్ చేసుకుందాం ఓకే చెప్పమ్మా ఈసారి స్క్వేర్ ట్యాగ్ మెన్షన్ నాకు మూవ్ మెన్షన్ చేస్తే అప్పుడు అక్కడ మూవ్ చేస్తారు ఎక్కడ మూవ్ చేయాలి క్వీన్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా వైట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది D2 ఇప్పుడు సార్ నైట్ సార్ పాన్ ని మూవ్ చేస్తే సార్ చెప్పమ్మా బ్లాక్ ఒకసారి చెక్ చేయండి ఏ మెటీరియల్ క్వీన్ కింగ్ E7 కింగ్ F2 పెడతాను F2 కి ఎందుకు వెళ్తారు ఇక్కడ సపోర్ట్ ఉంది కదా క్యాప్చర్ చేసుకుంటారు పెట్టలేము F1 లోకి రాలేము H1 లోకి రాలేము సార్ నేను చెప్పండి ఇప్పుడు నైట్ H1 పెట్టండి సార్ H1 ఎస్ సార్ బిషప్ క్యాప్చర్ చేసుకునేది కదా సార్ చెయ్యదు అప్పుడేం చేస్తారు సార్ NE2 ప్లస్ సార్ NE2 ప్లస్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది సార్ వైట్ ఒక ర్యాండమ్ అయ్యింది సార్ బ్లాక్ రాండమ్ ఎందుకమ్మా మీరు వైట్ నుంచి ఏ ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ వైట్ చెక్ పెడదామని వైట్ చెక్ పెద్ద ఇబ్బంది నాట్ లైక్ దట్ సార్ ఇక్కడ క్వీన్ ని E7 లో పెట్టండి సార్ ఫస్ట్ E7 లో పెట్టి మళ్ళీ చెక్ డెలివర్ చేసేంత వరకు ఎందుకు ఆగుతారమ్మ వాళ్ళు E7 లో ప్లేస్ చేసుకుంటే ఆపనెంట్ ఉంది కదా క్వీన్ కంట్రోల్ చేసుకుంటుంది ఆ స్క్వేర్ ని ఓకే సార్ పిన్ చేయొచ్చా ఎలా పిన్ చేస్తారు సార్ అవును సార్ పిన్ చేయొచ్చు పిన్ ఎలా చేయొచ్చు సార్ 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 ఫోర్క్ చేయొచ్చు ఎలాగా క్వీన్ E8 ప్లస్ వైట్ సార్ E8 ప్లస్ ఎస్ సార్ ఫోర్క్ సార్ 4 కి ఎందుకు అవుతుంది ఈ ఒక పవన్ అటాక్ చేస్తున్నట్ట ఎస్ సార్ ఓకే
సో రెగ్యులర్ గా అటాక్ చేసుకుంటే మనకు 4 కన్నా డెలివర్ అవుతుంది. సో బేసిక్ గా మనం ఇక్కడ ప్రిపేర్ చేసింది అంటే క్వీన్ అనేది ఈతులో మూవ్ అయింది. ఇక్కడ మనం చూసాం ఇక్కడ సార్ బ్లాక్ రాండమ్ సార్ బ్లాక్ రాండమ్ రాండమ్ అంటే ఇప్పుడు వైట్ కలర్ ఇక్కడ చెక్ మేట్ అనే థ్రెటర్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇప్పుడు ప్రాపర్ గా చెక్ మేట్ డెలివర్ చేసుకోవడానికి వైట్ కలర్ కి బ్లాక్ కలర్ మెటీరియల్ కి ఛాన్స్ ఉంది కదా, అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి లైక్ బెటర్ మూవ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ 34 లో బిషప్ అనేది బ్లాక్ రాండమ్ ఒక నిమిషం ఉండండి. దాని బిషప్ అనేది C4 లోకి వచ్చి ఇలాగా E4 లోకి వచ్చింది అనుకోండి. ఇలాగ బిషప్ అనేది E4 లోకి ఒకవేళ వస్తే అండ్ దెన్ క్రాస్ F4 ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ చెక్మేట్ పెట్టచ్చు. వైట్ రికవర్స్. బ్లాక్ యా ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ మూవ్ చూసుకోండి. సార్ బ్లాక్ మూవ్ చెప్తాను సార్, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఓకే 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 బిషప్ అటాక్ చేస్తారు చెప్తాను. అందుకని సో ఇప్పుడు ఒకవేళ ఇలా E4 లో మూవ్ చేసిన తర్వాత E4 లో మూవ్ చేసిన తర్వాత క్వీన్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది F4 లో మెటీరియల్ ని. అండ్ దట్ వైట్ విల్ రికవర్ ఇస్ ఫౌండ్ బై ద ఫోర్స్ queen cross F4 and then knight E2 చెక్. మన ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిన మూవే E2 లోకి వచ్చి చెక్ డెలివర్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూట్ చేసుకున్నామా, వాయిస్ క్రియేట్ అవుతుంది, నాయిస్ అనేది వస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు కింగ్ అనేది F2 లోకి మూవ్ అయింది అనుకోండి. అండ్ దెన్ n cross F4 and then king F3 and then it is a G5 and then it is V5 and then for the supporting character. and then ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేక ఫర్దర్ గా ఇద్దరికి కొంచెం ఈక్వల్ పొజిషన్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒక పౌన్ అప్ ఉంది బ్లాక్ కలర్ కి, ఆ పౌన్ అప్ తో లైక్ ఎలాగ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకుంటారు అనేది మనం ఫర్దర్ గా చూసుకోవాలి. లైక్ అలా కాకుండా లైక్ ప్రీవియస్ గా మనం రుక్ అనేది క్వీన్ అనేది E3 లో మూవ్ చేసుకున్న తర్వాతనే కదా ఇది ఒరిజినల్ మూవ్, ఫస్ట్ వేరియేషన్. చెప్పమ్మా. ఈ బ్లాక్ ఒకసారి రాండమ్ మూవ్ వేయండి, పిన్ చేయొచ్చు. ఎక్కడ నుంచి ఆ, ఆ రాండమ్ V5 కూడా మీరే నుంచి. చెప్పండి, అది కూడా మీరే చెప్పండి రాండమ్ ఎక్కడ వేయాలో. పాన్ B5 పవన్ ఎందుకు వచ్చింది మరి, సార్. పవన్ ఎందుకు వచ్చింది? B5 చెప్తే సరిపోతుంది కదా. సరే F2 పిన్. ఎస్ సార్ పిన్. F2 లో పెట్టి మనం పిన్ డెలివర్ చేసుకోవచ్చు. ఓకే అండ్ దెన్ E3 లో మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే క్వీన్ క్రాస్ F4 అండ్ దెన్ క్వీన్ E7 అండ్ దెన్ క్వీన్ F7. క్వీన్ అనేది E7 లో ప్లే చేసుకున్నారు. అండ్ దెన్ క్వీన్ అనేది F7 లో మూవ్ చేసుకున్నారు. ఇక్కడ అంటే ఫర్దర్ గా అటాకింగ్ చేసుకునే ఒక క్యారెక్టర్ వస్తుంది కాబట్టి దానికి ఎగనిస్ట్ గా లైక్ ఎక్స్చేంజ్ కోసమే ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ బ్లాక్ ఓన్ అన్ ఇంపార్టెంట్ పౌన్ అండ్ దెన్ సూన్ ద గేమ్. ఇక్కడ బ్లాక్ కలర్ మెటీరియల్ ఒక ఇంపార్టెంట్ పౌన్ ని క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ దెన్ ఫర్దర్ గా గేమ్ ని కూడా కంప్లీట్ చేసుకుంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకోవచ్చు. లైక్ ఈ యొక్క గేమ్ లో కంటిన్యూస్ గా అలా ఉంది. సార్ క్వీన్ D8. క్వీన్ ఆన్ D8 అండ్ దెన్ మళ్ళీ బ్లాక్ చేసుకుంటారు ఇలాగా. అక్కడ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవుతుంది. వైట్ కలర్ కి ఒక బిషప్ ఎక్స్ట్రా ఉంది అండ్ దెన్ బ్లాక్ కి ఒక నైట్ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ నుంచి ఫర్దర్ గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది. సార్ బ్లాక్ ఒక పాన్ కూడా ఎక్స్ట్రా ఉంది సార్. ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, బ్లాక్ ఉన్న ఇంపార్టెంట్ పౌన్ ఇక్కడ పౌన్ ని గెలిచేసి అండ్ ఫర్దర్ గా గేమ్ ని కూడా మెల్లిగా గెలుస్తుంది. ఇక్కడ లైక్ ప్రీవియస్ ఏదైతే రియల్ టైం గేమ్ జరిగిందో
అక్కడ అలా జరిగింది. ఇప్పుడు క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అనేది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఫర్దర్ కూడా అలాగే జరుగుతుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వన్, like a counter pin also is useful defense method in a chess. అంటే మనం కౌంటర్ పిన్ ని కూడా డెలివర్ చేసుకోవచ్చు ఇక్కడ డిఫెన్సివ్ మెథడ్ లాగా. బట్ నెవర్ ఫర్గెట్ దట్ a pinned piece can still exert a lot of influence despite its lack of mobility. ఒక్క మ్యూట్ చేసుకొని ఎక్కడో నాయిస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక పిన్ డెలివర్ చేసిన మెటీరియల్ కి కౌంటర్ పిన్ ని మనం డెలివర్ చేసుకోవచ్చు, కానీ ఆ ఒక పిన్ చేసిన మెటీరియల్ ఎప్పుడైనా కానీ ఆ ఒక బిహైండ్ లో ఉన్న మెటీరియల్ ని సాక్రిఫైస్ చేసుకొని తను ఏదైతే మొబిలిటీ ఉంటుందో మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు. బిహైండ్ లో ఉన్న ఆ ఒక మెటీరియల్ ని సాక్రిఫైస్ చేసుకోండి. ఎక్సర్ట్ అంటే అప్లై అవుతుంది, లైక్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, లైక్ ఏదైతే తను చేయగలదో అవన్నీ కూడా మళ్ళీ రీఅప్లై చేసుకుంటుంది, లైక్ డిస్పైట్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ మొబిలిటీ రీగెయిన్ చేసుకోవడం, లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అనేది ప్రిపేర్ చేసుకోకుండా బయటపడుతుంది సింపుల్ గా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు బ్లాక్ కలర్ మూవ్ అండ్ దెన్ బ్లాక్స్ రుక్, the black's rook is pinned due to decided to free it by means of the counter pin. ఇప్పుడు బ్లాక్ కలర్ రూక్ పిన్ అయి ఉందా ఇక్కడ? అవునా? ఇప్పుడు బ్లాక్ కలర్ మెటీరియల్ ఆ పిన్ ని బ్రేక్ చేసుకోవడానికి కౌంటర్ పిన్ ఇప్పుడు డెలివర్ చేస్తున్నారు. ఆ కౌంటర్ పిన్ ని డెలివర్ చేసుకోవడం అనేది ఎలా ఒకసారి చూడండి. అండ్ దెన్ బిషప్ C5. ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ అనేది ఇక్కడ నుంచి కదిలితే చెక్ అవుతుంది, సో దీన్ని క్యాప్చర్ చేసుకోలేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్ ద బిషప్ రిమైన్స్ యాక్టివ్ ఇనఫ్ టు సపోర్ట్ ద టూ ర్యాగింగ్ గ్రూప్స్. ఇక్కడ బిషప్ ఏదైతే ఉందో రెండు ఆ రూక్స్ కి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుందా? ఇక్కడ ఉన్న ఈ యొక్క డార్క్ అండ్ కలర్ స్క్వేర్ బిషప్ కి, ఇక్కడ ఉన్న ఈ టూ డార్క్ అండ్ కలర్ స్క్వేర్ బిషప్ కి సపోర్ట్ అనేది ఈ కలర్ బిషప్ దగ్గర నుంచి మనకు వెళ్తుంది. బట్ ద ఫస్ట్ వైట్ నీడ్స్ టు గెయిన్ ఏ డిసైసివ్ టెంపో. కానీ వైట్ కలర్ మెటీరియల్ ఇక్కడ నుంచి ఒక టెంపోని గెయిన్ చేసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ మూవ్ నుంచి మన నెక్స్ట్ అనేది క్వీన్ F7 చెక్, అండ్ ఇట్ ఇస్ ఏ బ్రిలియంట్ మూవ్. ఎందుకు క్వీన్ F7 చెక్ డెలివర్ చేసిన తర్వాత లైక్ బ్రిలియంట్ మూవ్? ఇక్కడ ఇలాగూ పిన్ అయిపోయింది, సో ఈ మెటీరియల్ తో క్యాప్చర్ చేసుకోలేదు, సో ఖచ్చితంగా కింగే క్యాప్చర్ చేసుకోవాలి. వన్స్ కింగ్ క్యాప్చర్ చేసిన తర్వాత మీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ వన్, అండ్ దెన్ కింగ్ క్రాస్ G7 చెక్, అండ్ దెన్ కింగ్ ఆన్ H8. లైక్ ఇక్కడ వన్ ఆఫ్ ద రుక్ ఉంది, రుక్ తో అటాక్ చేసుకుంటారు, లైక్ సింపుల్ గా బిహైండ్ లోకి వెళ్ళిపోతుంది. రైట్ నౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఒకవేళ కింగ్ అనేది ఇలాగ H6 లోకి వచ్చింది అనుకోండి, సో సింప్లీ వీ కెన్ మూవ్ లైక్ దిస్ వన్ టు డెలివర్ ఏ చెక్ మేట్. H6 లోకి మూవ్ అయితే ఇలా డెలివర్ చేసుకుంటాం. అదే H8 లోకి మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఇలా డెలివర్ చేసుకుంటాం. మళ్ళీ రుక్ అనేది G8 లోకి వెళ్ళేసి మళ్ళీ డబుల్ చెక్ చెక్ డెలివర్ పెడతాం సార్. ఇప్పుడు డబుల్ చెక్, ఇప్పుడు డిస్కవర్ చెక్ అవుతుంది ఇక్కడ, అండ్ ఇక్కడ నార్మల్ చెక్, అండ్ ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సో క్యాప్చర్ చేసుకోలేదు. అండ్ దెన్ ఇంకా కింగ్ మూవ్ టు H7 మాత్రమే ఉంది, అండ్ దెన్ సార్ రుక్ చెక్ G7 చెక్, సార్ నాట్ చెక్ మేట్. రుక్ 1 G7 సార్ చెప్పండి. రుక్కోన G7 R1 G7 check, and then king move to H6. We can expect this one. సార్ లాస్ట్ మూవ్ RH8 RG6, and then king
h7 and then rook 8g7 Sir? check. చెప్పమ్మా. ఏం లేదు సార్. And then king on h8. ఈ యొక్క మూవ్ మాత్రం అక్కడ మిగిలింది. మళ్ళీ అప్పటి డిస్కవర్ నుంచి చేస్తాం. అప్పటి నుంచి మనకు రిటర్న్ చేసేది ఈ యొక్క Sir. మెటీరియల్. చెప్పమ్మా. సార్ చెప్పండి. ఇప్పుడు R6 సార్ White. R6 H7 పెట్టచ్చు సార్ R6 సార్ R6 h6 హ్యాష్ ట్యాగ్ చెక్ మేట్ ఇప్పుడు సపోర్ట్ ఉంది మనకి, బిషప్ సపోర్ట్. కానీ అదేదో ఈ కైండ్ ఆఫ్ మూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు సపోర్ట్ దొరికింది కదా, ఇలా మూవ్ చేసుకుందాం. సార్ ఫస్ట్ మూవ్ పెట్టండి సార్, ఇంతకు ముందు పెట్టిన మూవ్ పెట్టండి. ఏ మూవ్? బిషప్ రెండు ఒకే బిషప్ జీ కాదు, ఆ రుక్ పెట్టే ముందు. ఇక్కడ స్క్వేర్ ట్యాగ్ నాకు సార్ మెటీరియల్ ఇది ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయిపోతుంది సార్ ఆల్రెడీ. H6 లో పెట్టిన రుక్ H6 లో పెట్టిన రుక్ G6 లో పెట్టండి ఒకసారి. g6 అంటే ఇది దిస్ వన్. ఇప్పుడు రుక్ G8 పెట్టినా అయిపోయింది. రుక్ g8 పెడితే ఈ యొక్క స్క్వేర్ అలాగే ఉండిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు డ్రా ఇచ్చేస్తారు సార్. G7 రుక్ G7 g7 పెడితే మళ్ళీ సేమ్ మళ్ళీ ఎన్నికోవచ్చు చేస్తాం మనం. మళ్ళీ డ్రా ఇలా పెట్టే మళ్ళీ సేమ్ అదే స్క్వేర్ కంట్రోల్ చేసుకుంటది, ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలాగ h6 లో ప్లేస్ చేసుకొని మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పిన్ ఇక్కడ మీరు చూసుకుంటే వైట్ కలర్ బిషప్ అనేది పిన్ అయిపోయింది. ఈ యొక్క మూవ్ ని ప్రిపేర్ చేయట్లేదు, కానీ అటువైపు అటాక్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోయారు. ఒక క్వీన్ ని సాక్రిఫైస్ చేసుకొని అక్కడ క్వీన్ ని సాక్రిఫైస్ చేసుకున్నారు కాబట్టి కింగ్ ఎక్స్ప్లోర్ అయింది అక్కడ. సో స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో మనకి ఈ యొక్క నైట్ అనేది ఈ బిషప్ అనేది పిన్ చేసింది, కానీ ఆ పిన్ కి కౌంటర్ గా ఏం చేసింది, కౌంటర్ అటాక్ ఇలాగా ప్రిపేర్ చేసింది. ఇది పిన్ ఎగనిస్ట్, ఇది కౌంటర్ పిన్ అంటుంది. ఎవరు వైట్ కలర్ క్యాప్చర్ చేసుకోవచ్చు, కానీ క్యాప్చర్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్ లో పిన్ బ్రేక్ అయిపోతుంది కదా. పిన్ బ్రేక్ అయిపోతుంది ఇలాగా. ఆ పిన్ కూడా బ్రేక్ అవుతుందా సార్? ఇప్పుడు ఒకవేళ మీరు క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ పిన్ బ్రేక్ అయిపోయినట్టే కదా. లైక్ వాళ్ళు ఎక్కడైనా కానీ ఫ్రీ స్క్వేర్ లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేసుకోవడం అయినా కానీ డెలివర్ చేసుకోవచ్చు. లైక్ అలా పిన్ అనేది బ్రేక్ అయిపోయింది కదా, సో ఫర్దర్ గా మనకు మూవ్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. సో అలాగా మనం ఆ పిన్ కి కౌంటర్ పిన్ డెలివర్ చేసుకోవచ్చు. క్లియర్ ఆ కౌంటర్ పిన్ గురించి? ఓకే సార్. yes sir. మ్యూట్ చేసుకోండి ఎక్కడ. ఇప్పుడు ఇంకొక గేమ్ ఉంది, మనం ఇక్కడ చూసుకుందాం. అండ్ దెన్ while this book was being written, the chess class witnesses a remarkable demonstration that everyone can go astray. అంటే ఇప్పుడు ఈ బుక్ అనేది వరల్డ్ చెస్ ఏదైతే గేమ్స్ ఉంటాయో ఛాంపియన్షిప్ గేమ్స్ అనేవి, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ప్రిపేర్ చేసాం. అండ్ దట్ ఎవ్రీవన్ కెన్ గో ఆస్ట్రే, ఈవెన్ ద గ్రేట్ ఛాంపియన్. అంటే ఆ ఒక్క గేమ్ లో కూడా లైక్ రియల్ టైం కొన్ని గేమ్స్ లో కూడా ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ ని మిస్ చేశారు. లైక్ ఒక మంచి మూవ్స్ ని కూడా మిస్ చేశారు. మీరు సీ ద ఫాలోయింగ్ డయాగ్రామ్.
లైక్ ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూసుకోవచ్చు. లైక్ ఆ ఛాన్స్ ని ఎలా మిస్ అయ్యారు. లైక్ నైట్ క్రాస్ d4 అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ద మిస్టేక్ ఫర్ సచ్ హై లెవెల్ గేమ్. ఇక్కడ ఫర్ సచ్ ఏ హై లెవెల్ గేమ్ దిస్ ఇస్ a terrible blunder which effectively sealed a Kramnik fate. ఇప్పుడు క్రామ్నిక్ ఫేట్ ఎవరైతే ఉన్నారో సారీ, సో ఇక్కడ మనకు నార్మల్ గా మనం ఇక్కడ తీసుకునేవి వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ గేమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇక్కడ మన గేమ్ లో ప్రిపేర్ చేశారు వాళ్ళు. కానీ ఈ కైండ్ ఆఫ్ గేమ్ లో కూడా లైక్ ఏదైతే మనకు వే ఉంటుందో, లైక్ గేమ్ ని దగ్గరగా తీసుకెళ్లే చెక్ మిడల్ చేసుకునే ఆ వే ఉంటుందో, ఆ వేకి దూరంగా వెళ్తున్నారు. ఎవ్రీ వన్ కెన్ గో ఆస్ట్రే, అంటే ఆ ఒక వేకి దూరంగా వెళ్తున్నారు. ఈవెన్ ద గ్రేట్ ఛాంపియన్స్ కూడా లైక్ కొన్నిసార్లు మనం మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ అనేది ఇక్కడ జరిగింది రియల్ టైం గేమ్ లో, కింద మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే గేమ్ లో. అన్ఫార్చునేట్ ఫర్ దట్ హై లెవెల్ గేమ్, దిస్ ఈజ్ ఎ టెరబుల్ బ్లండర్ విచ్ ఎఫెక్టివ్లీ సీల్ క్రామ్నిక్ ఫేట్. ఈ కైండ్ ఆఫ్ బ్లండర్స్ ని మనం ఈ మనం గేమ్ లో అబ్జర్వ్ చేస్తే అక్కడ గేమ్ మొత్తం టర్న్ అయిపోయింది ఒక బ్లండర్ తోని. లైక్ ఒక బ్లండర్ సరిపోతుంది గేమ్ మొత్తం చేంజ్ చేయడానికి. సో దిస్ ఇస్ క్రామ్నిక్ వర్సెస్ ఆనంద్, and then it is 2008. In the match, the reconfined Anand as the world chess champion here, and Kramnik observably saw that his back rank was a weak. Kramnik చూస్తున్నారు ఈ పొజిషన్ లో బ్లాక్ కలర్ మెటీరియల్ యొక్క బ్యాక్ ర్యాంక్ అనేది చాలా వీక్ గా ఉంది. అండ్ ఆల్సో పర్సీవ్డ్ దట్ హిస్ బిషప్ కుడ్ ఇంటర్పోజ్. ఇక్కడ బిషప్ ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు వైట్ కలర్ మెటీరియల్. ఇక్కడ మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ యొక్క బ్యాక్ ర్యాంక్ ఏదైతే ఉందో కంప్లీట్ గా వీక్ ఉంది. లైక్ ఏ యొక్క మెటీరియల్ కూడా ప్రాపర్ గా సపోర్ట్ చేయట్లేదు, అండ్ దెన్ మెటీరియల్స్ కూడా ప్లేస్ చేయలేవు ప్రాపర్ గా. సో ఎప్పుడైతే ఆ బ్యాక్ ర్యాంక్ ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఇంకా గేమ్ అనేది మనం మన చేతిలో తీసుకురావచ్చని ఒక కైండ్ ఆఫ్ మూవ్ని ఇక్కడ ప్రిపేర్ చేశారు. అందులో మీరు ఇంతకుముందు చూసిన మూవ్ ఏంటి, ఎన్ క్రాస్ d4 కదా. ఇక్కడ ఎన్ క్రాస్ d4 అనే ఒక మూవ్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మూవ్ క్యూ క్రాస్ d4, క్వీన్ అనేది d4 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేస్తుంది, లైక్ సింప్లీ వితౌట్ ఎనీ సపోర్ట్. అండ్ దెన్ rd1, then knight f6, and then good move rd1, and then knight f6, and then attacking the queen. Like this is counter pin, మనం counter attack అంటాం. ఇప్పుడు rook cross d1, and then knight cross g4, rook d7 check, and then king f8, rook cross b7, and then rook c7 check, c1 check, and then bishop blocks. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. సార్ బిషప్ లేకపోతే చెక్ మేట్ అయ్యారు సార్. యా, బ్యాక్ ర్యాంక్ మేట్ అదే. బట్ యాజ్ హీ కన్ఫ్యూజ్డ్, అంటే లైక్ రియలైజ్ అయ్యాడు, లైక్ ఏదైతే అక్కడ జరిగిన ఆ మిస్టేకెన్ మూవ్ ని ఫైండ్ అవుట్ చేశారు అట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడ రియలైజ్ అయ్యాడు, లైక్ ఈ యొక్క మూవ్ ని నేను మిస్ అయ్యానని. గేమ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా, అండ్ హీ ఓవర్లుక్ ఏ కన్నింగ్ ప్రాక్టికల్
that achieves one of the idea, so we can already describe. ఇక్కడ ఆపోనెంట్ ఎన్నో మూవ్స్ ని ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ గేమ్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం పిన్ డెలివర్ చేసిన మెటీరియల్ కి ఇప్పుడు వేరొక స్క్వేర్ లో మూవ్ అనే ఛాన్స్ ఉంటది కదా, అప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? సార్ మనం రుక్తో చెక్ పెడితే ఇప్పుడు మనకు రుక్ను చెక్ డెలివర్ చేసుకోవడం అనేది ఇప్పుడు త్రీ పెడితే NE3 ఎందుకు? నా బిషప్ ని అటాక్ చేస్తున్నా సార్. పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. ఇది బ్లండర్ అయిపోయింది సార్. ఏమంటారు? ఓకే, ఇక్కడ మూవ్ అదే ఉంది లైక్ నార్మల్ గా. సార్ పాన్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం Yes, క్యాప్చర్ sir. చేసుకుంటాం. అండ్ దెన్ వైట్ రిజైన్ చేశారు ఈ పర్టికులర్ E2. మూవ్ దగ్గర. E2 బిషప్ అటాక్. అండ్ దెన్ ఈ మూవ్ చేయలేరు. ఇక్కడ ఈ యొక్క పవన్ ని కూడా అటాక్ చేసుకోలేరు ఆపోనెంట్. సో ఏదో ఒక మూవ్ లైక్ వీ కెన్ గో విత్ దిస్ వన్ అండ్ దెన్ E2 లో ప్లేస్ చేసుకున్నారు. ఇప్పుడు వైట్ బ్లాక్ చేసుకున్నాం చూస్తారు. Yes, sir. ఏ మెటీరియల్ తను బ్లాక్ చేస్తారు? చేయలేరు సార్. Block full. మహా అంటే ఇక్కడికి వస్తారు లైక్ Sir, random sir. Black sir. Black random sir. బ్లాక్ కాదు, ఇప్పుడు వైట్ అని. ఇప్పుడు వైట్ చేసిన దాన్ని బట్టి ఉంటది. సార్ వైట్ టోన్ లో ఏదో ఒక రాండమ్ మూవ్ చేస్తే చెక్ మేట్ సార్. సార్ నాకు ఒకటి ఉంది. ఆ రుక్ ఆన్ D8. రుక్కున్నా D8 చేసిన సేమ్ థింగ్. D1 సార్. D8 సార్ R8 ప్లస్ చెక్ పెడుతున్నాను. ఓకే, ఎస్కేప్ అవుతారు. మళ్ళీ పెట్టలేదు కదా చెక్. ఇంకా ఎస్కేప్ అవుతే ఏదో ఒకటి చేద్దామని. సార్ ఇప్పుడు కిందని అంటే ఎస్కేప్ అయితే F2 లో పెట్టొచ్చు సార్. అన్ని F2 లో అంటారా? F2 లో ఎవరు రావాలంటారు? F2 లో ఎవరిని ప్లేస్ చేస్తారు? సార్ చెక్ పెట్టక ముందు చూపించారా సార్? ఓకే, అక్కడ ఉంది సార్. ఇంకో చోటు ఉంటే ఇంకో రకంగా ఆలోచించాను సార్. ఇప్పుడు ఉందిగా, ఈ రకంగా ఆలోచించండి. నేను డి అదే సరే రుక్ D5 లో ఉందేమో ఇంకో రకంగా బ్లాక్ చేసుకుందామని చూసాను సార్ నేను. రుక్ D5 ఉంటే పవన్ క్యాప్చర్ చేసుకుంటారు కదా. చెప్పండి. కింగ్ ఒకవేళ కింగ్ అనేది F2 లో మూవ్ చేసినా గానీ ఇక్కడ ప్రమోట్ చేసుకుంటుంది పవన్. సార్ బిషప్ ని క్యాప్చర్ చేసుకో ప్రమోట్ రుక్కన్ పెట్టండి సార్. రుక్కన్ పెట్టండి సార్. RD1 క్యాప్చర్ చేసుకొని కూడా RD1 సార్. RD1 పెట్టండి సార్. D1 లోనా? ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు కాదు సార్. బ్యాక్ ఓకే, పాన్ ప్రమోషన్ సార్. ఇప్పుడు ఆ కింగ్ మూవ్ చేయకుండా RD1 పెట్టండి సార్. ఈజీగా చెక్మేట్ కంప్లీట్ చేయొచ్చు. అప్పుడైనా కానీ సేమ్ ఉంటుంది కదా అమ్మ. RD1 లో ప్లేస్ చేసుకున్నా కానీ మళ్ళీ రుక్కన్ క్యాప్చర్ చేసి రుక్ని క్యాప్చర్ రుక్వేళ ప్లేస్ చేసుకుంటే రుక్ని క్యాప్చర్ చేసుకుని అయినా కానీ పిన్ అలాగే ఉంటుంది కదా. సార్ ఎవరెవో గేమ్ సార్ ఇది? ఆనంద్ వర్సెస్ క్రామ్నిక్. బయట సార్ ఆనంద్ బ్లాక్, సెకండ్ నేమ్ ఉంది కదా. ఓకే సార్. అంటే ఈ మనకు ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం? ఒక పిన్ డెలివర్ చేసినప్పుడు ఆ పిన్ కి ఎక్స్ట్రా ఫోర్సెస్ ని యాడ్ చేయాలనుకున్నాం కదా మనం అటాక్ చేసుకునే మెటీరియల్స్ ని. అవునా? అదే ఇక్కడ చేశారు. ఎస్కేప్ ఫ్రమ్ ద పిన్ ఈస్ టైమ్ కన్స్యూమింగ్ వైల్ వీ కాంట్ అవాయిడ్ ద డెడ్లీ. అంటే పుట్ ద మోర్ ప్రెషర్ ఆన్ ద పిన్డ్ పీస్.
సో మనం స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకున్నది ఒక మెటీరియల్ అనేది పిన్ అయితే ఇంకెక్కువ ప్రెజర్ ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ అప్పుడు ఇంత ముందు వైట్ చేసింది కూడా అదే. సార్ సార్ సెవెంత్ సార్ 8th వైట్ ఒకసారి పెట్టండి సార్, వైట్ షేక్ ముందు. ఇప్పుడు బ్లాక్ కలర్ యొక్క రుక్ అనేది 4 చెక్లో చేసినప్పుడు బ్లాక్ చేసుకునే ఆప్షన్ తప్ప వేరేది లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పిన్ అనే మెటీరియల్ ఇంకా ఎక్స్ట్రాగా మనం ప్రొవైడ్ చేయాలి కదా, అవునా? ఇప్పుడు ఒకవేళ నైట్ అనేది ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ఈ యొక్క నైట్ కి బిషప్ అనేది ఇంకా ప్రెషర్ అవుతుంది. ఇక్కడ బిషప్ ఈ యొక్క పౌన్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి చెప్పమ్మా. మీరు ఒకసారి 8th వైట్ పెట్టక ముందు చూపించండి. అక్కడే ఒకసారి తీసుకెళ్తాను. ఇప్పుడు ఇలాగ మనకు ఎప్పుడైతే ఒక మెటీరియల్ అనేది పిన్ అవుతుందో ఆ పిన్ చేసిన మెటీరియల్ కి ఇంకెక్కువ ఫోర్సెస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి, అటాకర్స్ ని. ఇప్పుడు అలా ప్రిపేర్ చేశారు, క్యాప్చర్ చేశారు అనుకోండి, మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నారు. పెట్టుకోవడం బెటర్. అప్పుడు కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ E2 అనే ఒక మూవ్ ప్రిపేర్ చేసి ఎక్స్ట్రా ప్రెజర్ ప్రొవైడ్ చేస్తారు. ముందు నైట్ D7 కాకుండా ఇంకో మూవ్ చెప్తాను సార్, పెట్టండి. ఇప్పుడు ఈ పిండెలో చేసినప్పుడు ఆ పిన్ నుంచి ఎస్కేప్ అవడానికి కూడా టైం టేకన్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఈ బిషప్ బయటికి రావాలంటే ముందు పౌన్ అడ్వాన్స్ అవ్వాలి, తర్వాత కింగ్ ముందుకు వెళ్ళాలి, తర్వాత దీన్ని ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు. 8th మూవ్ 7th మూవ్ అదే ఇక్కడ D7 పెట్టండి సార్. మళ్ళీ D7 సార్ B8 చెక్ పెట్టండి సార్, డైరెక్ట్ గా D7 కాకుండా B8 చెక్ పెట్టండి. B8 చెక్ చేస్తే ఏమవుతుంది? ఎస్కేప్ అవుతారు. ఇప్పుడు ఈసారి ఇలాగే చెక్ మెటీరియల్ చేసుకుంటారు డైరెక్ట్. అప్పుడు కాదు సార్, ఇప్పుడు వైట్ ఏమైనా కొంచెం ఛాన్స్ ఇస్తే బ్లాక్ చెక్ మెటీరియల్ చేసుకుంటుంది ఇలాగనే. సో ఇక్కడే మనం ఒక 2 టాపిక్స్ ని మనం ఇక్కడ చూసుకున్నాం ఈ ఒక్క గేమ్ లోనే. ఏంటి? పుట్ ద మోర్ ప్రెషర్ ఆన్ ద పిన్నెడ్ పీస్ అండ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద పిన్ ఇస్ టైం కన్స్యూమింగ్. ఇప్పుడు పిన్ డెలివరీ చేసిన తర్వాత ఈ యొక్క బిషప్ అనేది పిన్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే టైం కన్స్యూమింగ్. అప్పటి వరకు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, మనం ఆ ఒక మెటీరియల్ ని ఎటు కదలనీయకుండా. క్లియరా? క్లియర్, అర్థమైందా? ఇక్కడ వరకు మనకు పిన్ అనే ఒక కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. పిన్ అనే ఒక కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్సర్సైజెస్ ఏదైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసుకోవాలి. గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఇప్పుడు.